హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మనమైతే చిన్న ఒక అకేషన్ ఉండేసి బోనాల పండుగ సందర్భంగా మా విలేజ్కి అయితే వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. అలాగే ఈ వెహికల్ అండి స్విఫ్ట్, నార్మల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్. 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి, ఆల్మోస్ట్ సీల్ టైర్స్. ఈ వెహికల్ది రేపు అయితే నేను వీడియో పెడతానండి. వెహికల్ చాలా అద్భుతంగా ఉంది, చాలా నీట్గా ఉందండి. మైలేజ్ కూడా మనకు 20-21 ప్లస్ అయితే వస్తూ ఉంది. ఎటువంటి ఇష్యూ లేదు. దాదాపు నేను ఇప్పుడు ఈ వెహికల్లో ఒక 400 to 500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెహికల్ అయితే ఉందండి. అరే, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుందమ్మా. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగిందండి. మనం రోడ్డు పైన వస్తూ ఉన్నాము. స్మాల్ యాక్సిడెంట్. ఇక్కడ ఎవరో చనిపోవడం కూడా జరిగిందండి. అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరగడం జరిగిందండి. మనం వెహికల్ ఆపేసి వారిని అంబులెన్స్లో ఎక్కించి రావడం జరిగింది. అలాగే ఇలాంటి విషయాలు చెప్పడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేనైతే వీడియోలో పెట్టడం లేదు. జస్ట్ కాలుకి ఒక ఫ్రాక్చర్ అయింది అండ్ అలాగే ఒకరికి చిన్న హెడ్ ఇంజరీ చిన్నగా లైట్గానే జరిగింది. ఒక పాల వ్యాన్ హిట్ అండ్ రన్ అండి. అందుకోసమే బైక్లో వెళ్తున్న వాళ్ళు 100% హెల్మెట్స్ వేసుకోండి. హెల్మెట్స్ వేసుకోవడం వలన ఇప్పుడు వాళ్ళకు ఎటువంటి మేజర్ ఇంజురీస్ అయితే కాలేదు. అలాగే ఎటువంటి ప్రాబ్లం అయితే కాలేదండి. చిన్న చిన్న కాళ్ళకు దెబ్బలు తగిలి బయటపడి ప్రాణాలతో హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాము. అలాగే మన దగ్గర ఇప్పుడు వెహికల్స్ ఈకో స్పోర్ట్స్ 2 వెహికల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి 2015 హర్యానా వెహికల్, 2018 హర్యానా వెహికల్. అలాగే ఒకటి XUV 500 W10 2015 డిసెంబర్ వెహికల్ అండి. అది కూడా ఒకటి అవైలబుల్ ఉంది. అండ్ ఒకటి జీప్ కంపాస్ లాటిట్యూడ్. ఇంకొకటి మన దగ్గర టాటా నెక్సాన్ బ్లూ కలర్, మొన్న నేను పెట్టిన వీడియో బండి అండి, అది కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఎస్ క్రాస్ బ్లూ కలర్ ఒకటి 2018, ఎస్ క్రాస్ గ్రే కలర్ 2019. అలాగే ఒకటి మన దగ్గరికి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి, కస్టమర్ వెహికల్, ఢిల్లీలో ఉంది. ఫస్ట్ ఓనర్, 68,000 తిరిగింది. నేను మిగిలిన వెహికల్స్ డీటెయిల్స్ ఎందుకు చెప్పలేదు అని అంటే, ఆ వెహికల్స్ అన్ని మీరు వీడియోలో చూశారు. కాకపోతే మళ్ళొకసారి డీటెయిల్స్ చెప్పమన్నా చెప్తాను. లేదు అని అంటే మీరు వీడియోస్కి వెళ్ళేసి ఎస్ క్రాస్ వీడియోస్ కానీ మీరు ఈ వీడియోస్ అన్నీ చూసుకోవచ్చండి. మీరు డైరెక్ట్గా మీకైతే షో అయితే చేస్తాయి. మన యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్ మన ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే వెహికల్స్ వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఇంకేమన్నా తెలంగాణ లోకల్లో వరంగల్లో వెహికల్ అమ్మాలనుకునే వారు ఉన్నా కానీ ఒక చిన్న కాల్ చేయండి, మీకు వీడియోస్ అయితే చేసి పెడతాను. మొన్న మనము ఏదైతే మ్యాగ్నెట్ 2024 వెహికల్ అండి, మార్కెట్ వాల్యూ కంటే నేను చాలా మంచి ప్రైస్ 6,20,000 రూపాయలు. ఇది వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. తోటి యూట్యూబర్స్ మార్కెట్ ఏదైతే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఉంటుందో వాళ్ళందరూ ఇంత రేటు ఎవరన్నా పెట్టింది, అంత కస్టమర్ ఎవరన్నా అని చెప్పేసి నన్నైతే అడగడం జరిగిందండి. నేను అంత ప్రైస్ ఇస్తానని చెప్పినా కానీ కస్టమర్కి అయితే సాటిస్ఫాక్షన్ కలగలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. 6,20,000 ఇస్తానని చెప్పినా కానీ ఆయన అన్సాటిస్ఫైగానే ఉన్నాడు. మా భావన ఎవరో మా రిలేటివ్స్ తీసుకుంటా అన్నారన్న 6,50,000 ఇస్తారు అని చెప్పేసి. యాక్చువల్లీ నెక్సా మన నిసాన్ మ్యాగ్నెట్కి మార్కెట్ అనేది 0 ఉంటుందండి. మనకు తెలిసిన మా ఫ్రెండే, తనకే నేను ఇప్పించాలి, ఓన్లీ 3,000 తిరిగింది కదా అన్న ఉద్దేశంతో డోర్స్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా ఆయన నేను ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటా అన్న, ప్రాబ్లం లేదు, నాకు ఇప్పియండి అని చెప్పేసి అనడం అయితే జరిగింది. దానివల్ల 6,20,000 వరకు కస్టమర్ తను అడిగిన ప్రైజ్కి మనము ఇప్పిస్తాము అని చెప్పినా కానీ వారైతే కొంచెం ముందటికి రాలేదు. నేను సేమ్ బ్రదర్కి 2023 వెహికల్ ఢిల్లీ వెహికల్ ఇంకా నేను చెప్పదలుచుకోలేదండి. ఎందుకు అని అంటే ఓన్లీ 14,000 మాత్రమే తిరిగింది. ఆ వెహికల్ని ఢిల్లీ నుండి
3,95,000కి నేను తీసుకొని రావడం జరిగిందండి. తీసుకొని వచ్చేసి ఇవ్వడం జరిగింది. మన బ్రదర్ అయితే అన్న పెట్టొద్దు వీడియో అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఒక చిన్న షార్ట్ అయితే చేసి పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు మనసులో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం నమ్మి వచ్చిన ఒక కస్టమర్ ఇలా తక్కువ ధరకు వెహికల్ తీసుకుంటున్నాడు అని అంటే మనకు కూడా సంతోషమేనండి. ఎందుకంటే నేను దాదాపు తన దగ్గర ఒక 1,50,000 వరకు అయితే సేవ్ చేయడం జరిగింది. ఒక 1 ఇయర్ మాత్రం డిఫరెన్స్ రావడం జరిగింది. 2023 డిసెంబర్ వెహికల్. అలాగే ఇంకా మన దగ్గర ఒకటి ఇప్పుడు ఫార్చునర్ పెద్ద వెహికల్ కావాలనుకునేవారు ఒకటి ఫార్చునర్ 2023 వెహికల్ ఒకటి ఉందండి. అలాగే ఏదైతే చాలా మంది మొన్న ఒక బ్రదర్ అయితే అడిగాడు, తన నెంబర్ నేను సేవ్ చేసుకోలేదండి. యాక్చువల్లీ చాలా కాల్స్ రావడం వల్ల నెంబర్ సెట్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. ఆ బ్రదర్ ఫోర్డ్ ఎండోవర్ కావాలని చెప్పేసి అయితే అడగడం జరిగింది. వారి కోసం నేను 3 వెహికల్స్ అయితే చూసి పెట్టానండి. 2 వైట్, ఒకటి మెరూన్ కలర్లో, ఒకటి 1 lakh తిరిగింది, ఒకటి 68,000 తిరిగింది, ఒకటి 55,000 తిరిగిందండి. విత్ సర్వీస్ రికార్డు ఉన్నాయి. నేను అవి వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. డైరెక్ట్గా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వెహికల్ కావాలనుకున్నా కానీ, ఎండోవర్ వెహికల్ కావాలనుకున్నా కానీ 720 తోటి బ్రదర్ నెంబర్ స్టార్ట్ అయింది. సారీ అన్న, మీకు నేను ఒకసారి సారీ చెప్పేసి మీరు నాకు ఒకసారి ఫోన్ చేయండి అన్న. 3 వెహికల్స్ వచ్చినాయి, ఏమనుకోకుండా కొంచెం ఫోన్ చేయండి. యాక్చువల్లీ ఎందుకనంటే ఆ రోజు మీ నెంబర్ నేను సేవ్ చేసుకోలేకపోయాను. అలాగే నా ఫోన్ కూడా చిన్న ఒక హ్యాంగింగ్ ప్రాబ్లం రావడం వల్ల మనం ఫోన్ని అప్డేట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో ఇన్కమింగ్ కాల్స్ వచ్చిన కాల్స్ అన్నీ డిలీట్ అయితే కావడం జరిగింది. చాలా మంది బ్రదర్స్ మనకైతే ఫోన్లు చేసేసి వెహికల్స్ అడగడం జరిగింది. వారందరికీ నేను ఇవ్వలేకపోయాను. అలాగే ప్రతి ఒక్కరు ఎవరెవరైతే రిక్వైర్మెంట్ మన ఓల్డ్ కస్టమర్స్, నేను తిరిగి వాళ్ళకు కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఆల్మోస్ట్ నేను కాల్ హిస్టరీ అనేది మొత్తం బ్యాకప్ కోసం అయితే ట్రై చేస్తూ ఉన్నా. అది బ్యాకప్ అయిందంటే వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ కాలేదు అని అనుకుంటే నేను ఎలాగైనా నేను తీసి బ్యాకప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను 99%. ఒక 1% కాలేకపోతే మీరైతే నాకు మళ్ళీ కాల్ చేయండి, ఎవరెవరు ఏ వెహికల్స్ కావాలనుకుంటున్నారో. ఇది మన వరంగల్ ఎంట్రన్స్ అండి. ఐనవోలు మంచి టెంపుల్ అండి, స్వామివారు. 10 కిలోమీటర్లు ఇక్కడ ఉంటుంది. ఇది శ్రీరామ్ యార్డ్ అండి. మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేవి ఇక్కడ చాలా మంది మన తెలంగాణ డీలర్స్, ఆంధ్ర డీలర్స్, లోకల్ డీలర్స్ ఇక్కడ నుండి వెహికల్స్ అయితే తీసుకుంటా ఉంటారు. ఇది శ్రీరామ యార్డ్ అన్నమాట. ఇక్కడే నేను ఒక స్విఫ్ట్ డిజైర్ ఉందండి, మన తెలంగాణ వెహికల్. 1,00,000 కిలోమీటర్లు సంథింగ్ తిరిగింది ఆ బండి. తను యాక్చువల్లీ 2 months 3 months ఏమో పేమెంట్ చేయలేదు అని చెప్పేసి తెలిసింది. వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఆ బ్రదర్ కూడా మనకు కన్సల్ట్ అయ్యాడండి. నేను వెహికల్ ఎందుకంటే యార్డ్లో నుండి బయటికి రావడం లేదు, అందుకోసం అయితే మనం వీడియో అయితే చేయలేదండి. ఆ వీడియో చేసి నేనైతే పెడతాను. పాసిబుల్ అయినంత వరకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను అది. అలాగే ఇంకా మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలి అని అనుకునేవారు ప్లీజ్ కాల్ చేయండి. మంచి మంచి వెహికల్స్ మీకోసం అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఎటువంటి వెహికల్స్ కావాలనుకున్నా కానీ, పెద్ద వెహికల్ నుండి చిన్న వెహికల్ వరకు, ₹1,00,000 దగ్గర నుండి 50 లక్షల వరకు అండి. మీకు ఏ వెహికల్ కావాలన్నా అలాంటి వెహికల్ నేను అందనైతే చేస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఎందుకనంటే వ్యూస్ మనకు 7,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ 2K 3K వ్యూస్ వస్తూ ఉన్నాయి. చాలా మంది కొత్త వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఒక చిన్న లైక్ మన వీడియోస్ ఎవరైతే చూడాలి, మంచి వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వారి దగ్గరికి అయితే చేరుకుంటుంది. అలాగే మీకోసం నేను ఎంతవరకైనా సిద్ధమండి. మంచి వెహికల్ ఇప్పించడానికి, మంచి వెహికల్ కోసం నేను 10 కిలోమీటర్లు కాదు 20 కిలోమీటర్లు అయినా నా సొంత డబ్బులు పెట్టుకొని, మీ అందరికీ తెలుసండి నేను ఎక్కువ మార్జిన్ పెట్టుకొని వర్క్ అయితే చేయడం లేదు. చిన్న మొత్తంలోనే, చిన్న మార్జిన్లోనే మనం అయితే చేయడం జరుగుతూ ఉంది. మనకు ఎటువంటి పార్ట్నర్స్ కానీ, ఎటువంటి వెనకాల వాడున్నాడు వీడున్నాడు అని చెప్పేసి అయితే నేను బిజినెస్ చేయడం లేదండి. నేను ఓన్లీ నా సొంత కాళ్ళ పైననే నిలబడేసి నేను బిజినెస్ అయితే చేస్తూ ఉన్నాను.
అలాగే నా ప్రొఫెషన్ వేరు, నేను చేస్తున్న పని వేరు. ఇది ఒక ప్యాషన్తో మాత్రమే చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ గమనించాలి. నేను డబ్బు కోసం చేసేదైతే వెహికల్ పైన ఇంతో అంతో పెట్టుకొని నేనైతే బిజినెస్ చేయాలని అనుకుంటాను. అలాంటి ఎటువంటి ఇష్యూ లేదు. మీ అందరికీ మంచి వెహికల్స్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతోనే నేను ఈ ఫీల్డ్ అయితే ఎంచుకున్నాను. ఎందుకంటే నేను ఇదే ఫీల్డ్లోకి రాకముందు నేను డ్రైవింగ్ ఫీల్డ్లో కొన్ని రోజులు ఉన్నాను. అలాగే మోటార్ వెహికల్స్ గురించి, మన వెహికల్స్ కండిషన్స్ గురించి అన్నీ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసు నాకు. అలాగే ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీ దగ్గర వరకు అయితే వెహికల్ అయితే రానివ్వనండి. అది నేను నమ్మే ఒక నిజము. మీరు కూడా నమ్మాలి 100%. ఎందుకంటే నమ్మకమే జీవితం అండి. చాలా మంది ఏం లాభం లేకుండా ఎందుకు బిజినెస్ చేస్తారు అని చెప్పేసి అని అంటారు. నేను లాభం ఎక్కువ లేకుండా చేస్తున్నాను. ఎందుకు అని అంటే మినిమం అమౌంట్ ఒక 10,000 కమిషన్తో మాత్రమే మనమైతే చేయడం జరుగుతూ ఉంది. ఆ 10,000 కూడా లేకపోతే నేను ఫ్రీగా చేస్తున్నాను అంటే మీరు అందరికి కూడా ఒక ఇదిగా ఉంటుందండి. ఎందుకు అని అంటే వీడికి ఏం పని లేదా, ఫ్రీగా ఎందుకు చేస్తున్నాడు అన్న ఒక ఆలోచనతో ఉంటారు. ఫ్రీగా ఎవరు కూడా చేయరండి. ఫ్రీగా ఏది కూడా రాదు. ఇప్పుడు నేను ఒక ఇల్లు తీసుకున్నానండి. ఆ ఇల్లు తీసుకుంటే నాకు ఒక 50 లక్షలు అయ్యాయని అంటే ఒక చిన్న ఈఎంఐ మనది వెళ్ళిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. అలాగే నెలకు ఒక 5 బండ్లు అమ్ముకున్నా కానీ నెలకు 50,000 అలా ఆ ఉద్దేశంతో మనమైతే చేయడం జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద మొత్తాలలో కొంతమంది ఒక బండి పైన 50,000 సంపాదిస్తారు, కొంతమంది ఒక బండి పైన 20,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ఒక బండి పైన ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ప్రతి ఒక్కటి తెలుసు అండి. వెహికల్ ఎలా తీసుకొని రావాలో తెలుసు, ఎక్కడి నుండి తీసుకొని రావాలో తెలుసు. క్వాలిటీలు తగ్గించి, మళ్ళీ చెప్తున్నానండి, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ అనేది తగ్గితే రేట్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మీకు వెహికల్లో చిన్న యాక్సిడెంట్ అయ్యో లేదంటే ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ వెహికల్ పైన ₹1,00,000 అయితే తగ్గడం అయితే జరుగుతుంది. ఆ క్వాలిటీనే కాంప్రమైజ్ కాకుండా మన రెడ్డి కార్స్లో వెహికల్స్ అయితే దొరుకుతాయి. 100% నాన్ ట్యాంపర్డ్ వెహికల్స్, అలాగే నాన్ వాటర్ లాగ్డ్ వెహికల్స్ ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేకుండా నేను కొన్ని వెహికల్స్ అయితే పెట్టడం జరుగుతూ ఉంది. నేను వెహికల్కి ఎందుకనంటే చాలా వరకు వెహికల్ నెంబర్ హైడ్ అయితే చేయడం లేదండి. మీరు చూసుకోవచ్చు, నెంబర్ నేను హైడ్ చేయడం లేదు. మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా వరల్డ్ వైజ్గా మీరు ఎక్కడికి వెళ్ళినా మహీంద్రా, ఇప్పుడు XUV 500 పెట్టాను అనుకోండి, మహీంద్రా షోరూమ్కి వెళ్ళేసి అన్న పలానా నెంబర్ బండి 1 2 3 4 ఈ బండి నెంబర్ చెప్పేసి దీన్ని షోరూమ్ ట్రాక్ ఇవ్వండి అని అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారండి. మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే బండి ఎటైనా మేజర్ యాక్సిడెంట్స్ అయినాయా ఆ డీటెయిల్స్ కూడా చెప్తారండి. అవన్నీ కనుక్కున్న తర్వాతనే మీరు మన దగ్గరికి అయితే రావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర ఉన్న వెహికల్స్ కోసం చిన్న కాల్ అయితే చేయండి. 24/7 ఎప్పుడు మీ సేవలో నేను రెడీగా ఉంటాను. మంచి వెహికల్స్ మీ దగ్గరికి తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే నేను ఈ వర్క్ అయితే చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరికైతే మంచి క్వాలిటీ వెహికల్స్ తీసుకోవాలనుకునేవారు చిన్న కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. మన గ్రూప్లో యాడ్ కావాలనుకునేవారు మన ఏదైతే కమ్యూనిటీ ఉంది. ఇంకొక విషయం అండి, మన ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ ఫాలో కండి. రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నెంబర్ అండి. ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ కావచ్చు. నా నెంబర్ అయితే మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా కానీ కాల్ చేయొచ్చండి. ఎప్పుడైనా అంటే రాత్రి 12 గంటలకు ప్లీజ్ చేయొద్దండి. సాయంత్రం 6 గంటల వరకు, మార్నింగ్ 9 తర్వాత మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.